నమస్తే M9 న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్. భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీతో సమావేశం. దొంగే దొంగే అని అరిచినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం. భద్రాచలం సీతారామచంద్ర స్వామికి మంత్రి కొడాలి నాని కానుక 13 లక్షల రూపాయలు విలువ చేసే కిరీటం సమర్పణ. రహానే గిల్ కు షాక్, ఆకాష్ చోప్రా ప్రైవేట్ జెట్లో దక్కని చోటు. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం BSE సెన్సెక్స్ 57,125 పాయింట్లతో ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక ఒప్పందాలపై వారు సంతకాలు చేయనున్నారు. కాగా అంతకుముందు భారత్ రష్యాల మధ్య జరిగిన 2+2 సమావేశంలో 4 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. రైఫిల్స్ తయారీతో పాటు రానున్న 10 ఏళ్లు రక్షణ సహకారంపై ఒప్పందం చేసుకున్నాయి. ఈ భేటీలో భారత్, రష్యా రక్షణ విదేశాంగ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతంపై చర్చలు జరిపారు. భారత్కు సహకారం అందించిన రష్యాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ఒక దేశంతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం అంటే మరో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు. తాజా పరిస్థితులతో ఆసియాలో శాంతి, స్థిరత్వం మెరుగుపడుతుందని రాజ్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాత్రి 9:30 గంటలకు పుతిన్ రష్యాకు తిరిగి వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. Это свидетельствует о вашей личной приверженности нашим отношениям, несмотря на все сложности, связанные с пандемией. Вы посещаете Индию, это говорит о вашей любви к Индии. कोविड की चुनौतियों के बावजूद भारत और रूस के संबंधों की रफ्तार में कोई बदलाव नहीं आया है. हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप निरंतर मजबूत होती गई है. Несмотря на сложности пандемии, нет никаких изменений в темпе развития наших двусторонних отношений между Индией и Россией. Наше особо привилегированное стратегическое партнерство продолжает укрепляться. कोविड के खिलाफ लड़ाई में भी दोनों देशों के बीच बेहतरीन सहयोग रहा, चाहे वैक्सीन ट्रायल्स और उत्पादन में हो, मानवीय सहायता के लिए हो या एक दूसरे के नागरिकों की देश वापसी के लिए हो. В борьбе против ковид сотрудничество между нашими странами было тесным, будто это испытание и производство вакцин, гуманитарная помощь или помощь людям вернуться в свою родину в сложное время. एक्सेलेंसी, वर्ष 2021 हमारे द्विपक्षीय संबंधों के लिए कई मायनों में महत्वपूर्ण है. इस वर्ष 1971 की ट्रीटी ऑफ पीस, फ्रेंडशिप एंड कोऑपरेशन के 5 दशक और हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 2 दशक पूरे हो रहे हैं. इस विशेष वर्ष में आपके साथ फिर मिल पाना मेरे लिए हर्ष की बात है, क्योंकि हमारी स्ट्रेटेजिक पार्टनरशिप में पिछले 20 वर्षों में जो उल्लेखनीय प्रगति हुई है उसके मुख्य सूत्रधार आप ही रहे हैं. Ваше превосходительство, 2021 год является важным для двусторонних отношений по разным причинам.
В этом году мы отмечаем 50-летие договора о мире, дружбе и сотрудничестве между Индией и దొంగ నడిచినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. లోక్సభలో మాట్లాడిన ఆయన తెలంగాణలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ధాన్యం సేకరణ ఒప్పందాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఏపీలో సంభవించిన వరదల వల్ల 1.85 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. లోక్సభలో వరద నష్టంపై మాట్లాడిన ఆయన కేంద్ర బృందం అంచనాల ప్రకారం దాదాపు 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వెల్లడించారు. వరదల సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. కిసాన్ రైళ్ల వ్యవస్థ రైతాంగానికి ఎంతో మేలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ బిల్లాన చంద్రశేఖర్ అన్నారు. లోక్సభలో ప్రజా ప్రాముఖ్యత విషయాల చర్చ సందర్భంగా రైతు సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. కిసాన్ రైలు రవాణా వినియోగించుకుంటున్న రైతులకు ఇస్తున్న సబ్సిడీని ఏడాదికి 150 కోట్ల రూపాయలకు పెంచాలని కోరారు. లోక్సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణరాజుపై 2 సిబిఐ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. భారత్ ధర్మాల పేరుతో రఘురామ తీసుకున్న 1,000 కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 35.96 lakh metric tons to 94.53 lakh metric tons in 2020-21, an increase of over 3 times. In spite of this, the TRS MPs are creating the ruckus here, insulting the institution of parliament and people's mandate. Sir, 1 minute. Okay, sir. Regarding parboiled rice, sir, the FCA has been communicating with the states since many years to reduce the production of parboiled rice, as the states that consume parboiled rice are now self-sufficient. There is another reason for going on in this process. The paddy which is procured in being distributed among all rice millers to make custom milled rice, the old-fashioned rice mills are selling this paddy for rupees 1,600 per quintal to the modern rice mills, which are milling it and selling it a premium of rupees 40 in the domestic and international. Sir, 10 seconds, sir. These old-fashioned millers are buying recycled rice at the rate of rupees 18 from adjacent states and other parts and handing over to FCI at 67 kgs rice per 100 kgs of paddy. The cost incurred by these millers is rupees 1,206. Without milling or making any effort, sir, these mills are minting money approximately rupees 400 per quintal. The scam of thousands of crores is being run under the supervision of the son of the Chief Minister of Telangana. आप क्या चाहते हैं बोलिए? I request the central government to investigate into the entire scenario and take necessary action. सभा की कार्यवाही నాగాలాండ్లో తీవ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ వారిని గుర్తించడంలో భద్రతా దళాలు పొరపాటు పడడం వల్లే కాల్పులు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై సిట్ నెల రోజుల్లోగా విచారణ పూర్తి చేస్తుందన్నారు. భవిష్యత్తులో తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు చేపట్టినప్పుడు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని భద్రతా దళాలకు సూచించారు. ఈ మేరకు షా సోమవారం లోక్సభలో ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అమిత్ షా ప్రకటనపై కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ తదితర ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, కాల్పులకు బాధ్యులైన వారిపై చర్యల గురించి ఆయన మాట మంత్రమైనా ప్రస్తావించలేదని మండిపడ్డాయి. షా ప్రకటనను నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. టీఎంసీ వాకౌట్ చేయలేదు. ఎలాంటి ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వకుండా హోంమంత్రి ఏకపక్షంగా ప్రకటన చేసి వెళ్లిపోయారని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ దుయ్యబట్టారు. అంతకుముందు నాగాలాండ్ ఘటనను ప్రతిపక్షాలు సభలో లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. अम्बुस के दौरान एक वाहन अम्बुस के स्थान के समीप पहुंचा, उसे रुकने का इशारा और प्रयास किया गया. रुकने की बजाय वाहन द्वारा उस जगह से तेजी से निकलने का प्रयास किया गया, जिसके उपरांत इस आशंका पर कि वाहन में संदिग्ध विद्रोही जा रहे थे, वाहन पर गोली चलाई गई, जिससे वाहन में सवार 8 व्यक्तियों में से 6 व्यक्तियों की मृत्यु हुई. बाद में एक गलत पहचान का मामला पाया गया. जो 2 लोग घायल हुए थे उन्हें सेना द्वारा ही इलाज हेतु नजदीकी स्वास्थ्य केंद्र में ले जाया गया. यह समाचार प्राप्त होने के बाद स्थानिक ग्रामीणों ने सेना की टुकड़ी को घेर लिया, 2 वाहनों को जला दिया और उन पर हमला किया. इसके परिणाम स्वरूप सुरक्षा बल के एक जवान की मृत्यु हो गई तथा कई अन्य जवान घायल हो गए. अपनी सुरक्षा में तथा भीड़ को तितर-बितर करने के लिए सुरक्षा बलों को गोली चलानी पड़ी, जिससे 7 और नागरिकों की मृत्यु हो गई तथा कुछ अन्य घायल हो गए.
स्थानीय प्रशासन और पुलिस ने स्थिति को सामान्य करने के प्रयास किए हैं। अभी स्थिति तनावपूर्ण लेकिन नियंत्रण में बनी हुई है। पुलिस महानिदेशक नागालैंड और आयुक्त नागालैंड ने दिनांक 5/12/21 को घटनास्थल का दौरा किया। ताजिद पुलिस थाने में घटना के बारे में प्राथमिकी दर्ज की गई है और मामले की गंभीरता को ध्यान में रखते हुए इस मामले को राज्य अपराध पुलिस स्टेशन को जांच के लिए सौंप दिया गया है। इस संदर्भ में एक विशेष जांच टीम SIT का गठन किया गया है, जिसे 1 माह के अंदर जांच पूरी करने के निर्देश दिए गए हैं। उपरोक्त घटना के पश्चात दिनांक 5/12/21 की शाम में लगभग 250 लोगों की उद्वेलित भीड़ ने मौन शहर में असम राइफल की कंपनी ऑपरेटिंग बेस पर तोड़फोड़ की। भीड़ ने COB के मकान में आग लगाई, जिसके उपरांत असम राइफल की टुकड़ी को भीड़ को तितर-बितर करने के लिए गोली चलानी पड़ी। इसके कारण एक और नागरिक की मृत्यु हो गई और एक अन्य घायल हो गया। प्रभावित क्षेत्र में किसी और अप्रिय घटना को रोकने के लिए अतिरिक्त बलों की तैनाती कर दी गई है। सेना की 3 कोर मुख्यालय द्वारा एक प्रेस वक्तव्य जारी किया गया है, जिसमें निर्दोष नागरिकों की दुखद मृत्यु के घटनाक्रम पर अत्यधिक दुख सेना द्वारा व्यक्त किया गया है। सेना द्वारा इन दुर्भाग्यपूर्ण मृत्यु के कारणों की जांच उच्चतम स्तर पर की जा रही है और कानून के अनुसार समुचित कार्यवाही की जाएगी। घटना की सूचना मिलने पर मैंने तत्काल नागालैंड के गवर्नर और मुख्यमंत्री जी से संपर्क किया। गृह मंत्रालय द्वारा भी नागालैंड के मुख्य सचिव और पुलिस महानिदेशक से संपर्क किया गया। कल पूरे दिन स्थिति को मॉनिटर किया गया। गृह मंत्रालय द्वारा तुरंत पूर्वोत्तर के प्रभारी अपर सचिव को कोहिमा भेजा गया, जहां उन्होंने आज सुबह नागालैंड राज्य सरकार के मुख्य सचिव एवं अन्य वरिष्ठ अधिकारियों और अर्धसैनिक बलों के वरिष्ठ अधिकारियों के साथ बैठक की स्थिति का विस्तारपूर्ण समीक्षा की है, ताकि यह सुनिश्चित किया जा सके कि शीघ्र सामान्य स्थिति बहाल हो। यह निर्णय लिया गया है कि सभी एजेंसियों को यह सुनिश्चित करना चाहिए कि विद्रोहियों के खिलाफ अभियान चलाते समय भविष्य में ऐसी कोई दुर्भाग्यपूर्ण घटना की पुनरावृत्ति न हो। सरकार स्थिति पर सूक्ष्मता से नजर रख रही है और क्षेत्र में शांति और सौहार्द सुनिश्चित करने के लिए आवश्यकता अनुसार जरूरी उपाय भी किए जा रहे हैं। राज्य प्राधिकारियों ने एहतियात के तौर पर प्रभावित इलाकों में निषेधाज्ञा लागू की है। भारत सरकार नागालैंड में हुए इस दुर्भाग्यपूर्ण घटना पर अत्यंत खेद व्यक्त करती है और मृतकों के परिवारों के प्रति गहरी संवेदना व्यक्त करती है। సాయుధ దళాల పతాక దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బి గ్రేడియర్ వి వెంకటరెడ్డి, విఎస్ఎం సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి సీఎం జగన్కి జ్ఞాపిక అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని మంత్రి కొడాలి నాని సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కోసం చేయించిన 13 లక్షల రూపాయల విలువైన స్వర్ణ కిరీటాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజీకి మంత్రి అందజేశారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్కు అవసరమైన శక్తిని ప్రసాదించారు
ప్రసాదించాలని సీతారామచంద్ర స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మీడియా మైకులు కనిపిస్తే రెచ్చిపోతారని, కడుపు మంట వెళ్ళకక్కుతారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వంపై బుర్ర చల్లడమే ఆయన పనిగా పెట్టుకున్నారన్నారు. చిత్తశుద్ధి పనిచేయాలనే తపన ఆయనలో లేదని దుయ్యబట్టారు. తాను అబద్ధాలు ఆడుతున్నానని బుచ్చాయి చౌదరి చెబుతున్నారని, ధైర్యం ఉంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు. రాజ్యాంగ పరిధిలో బాబు పాలన చేస్తే 23 సీట్లకు ఎందుకు దిగజారని ప్రశ్నించారు. కాల్మనీ 6 రాకెట్లో మునిగిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తప్పించేందుకే 2016లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ జీవో ఇచ్చి 2019 వరకు తొక్కిపెట్టారని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో డైవర్షన్ ప్లాన్లు అమలు చేశారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో డైవర్షన్ ప్లాన్ను అమలు చేశారని, విగ్రహం ఆకారం కూడా లేకుండా అధికారంలో ఉన్న మిగతా 3 ఏళ్లు డ్రామా ఆడారన్నారు. ఇప్పుడు మళ్లీ బాబు అంబేద్కర్ గుర్తొచ్చాడని మండిపడ్డారు. విజయనగరం వ్యక్తులు భాషా సంస్కృతి గురించి బాబు విమర్శలు చేస్తున్నారని, వారిలాగా మోసం, దగా, వంచనతో రాజకీయాలు చేయబోమన్నారు. కనిపిస్తే వెంటనే ఆయన వచ్చి ప్రభుత్వం మీద విరుచుకుపడడం అనేది ఆనవాయితీ. ఆయన కడుపులోని బాధని, మంటని అవన్నీ వెలగెక్కియాలి. అది వెలగెక్కి మొన్నటి రోజున రోషయ్య గారు భారతదేశాన్ని ఆయన వాళ్ళ తిరిగిన నేపథ్యంలో ఆయన మాట్లాడో చూసాం. మరి ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతినాడు ఆయన మాటలు చూస్తున్నాం. 120 సంవత్సరాలు సందర్భంగా ఆయన తాలూకా విగ్రహాన్ని వచ్చి 125 అడుగుల విగ్రహాన్ని మరి నేను 2016లో జీవో ఇచ్చాను. 2016లో జీవో ఇచ్చి దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రారంభించాను అని చెప్పాడు. దాంతోపాటు ఇంక 2-3 చెప్పాడు రాజ్యాంగం గురించి. రాజ్యాంగం అంత మంచిదైనప్పటికీ కూడా అమలు జరిపేవాళ్ళు సరైన కాకపోతే అది భ్రష్టు పట్టిపోద్ది, దానికి అనర్థాలు వస్తాయని చెప్పడం మాట కూడా జరిగింది. అలాగే ఇంకేవో మాట్లాడి సరే ఒకటిగా వద్దాం. ఆయన తాలూకా ఆవేదన, ఆవేశం, ఆయన బాధ ఏంటో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను. 2016 సంవత్సరంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అని ప్రభుత్వ సలహాదారు, ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులు ప్రజలందరి మన్ననలతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఒక ప్రకటనలో చెప్పారు. త్వరలోనే పీఆర్సీ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అడక్కపోయిన 27% మధ్యంతర భృతి ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. గ్రామ సచివాలయాల్లో అతి తక్కువ కాలంలో 1.3 లక్షల మందిని పారదర్శకంగా నియమించడం గొప్ప విషయం అన్నారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, అందువల్లే ఉద్యోగులకు అందవలసినవి సకాలంలో అందలేదన్నారు. మంగళవారం ఈరోజు శ్రీ గురు మాధవానంద సరస్వతి పీఠం పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంకి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు అనంతరం భక్తులను ఆశీర్వదించారు స్వామివారు. चित्तं प्रबुधा विनेशत् धाता धातॄणां भवनस्य यस्पतिर्देवसाहं इमे यज्ञमश्विनो भावस्पतिर्भ्यो भवन्ति सुरर्या सर्वसिद्धेत धीमहि प्रचोदयात् यो वेदानोत्परप्रोक्तो 66 మొత్తం ఋగ్వేద సమితి మొత్తం తీస్తే 66 చోట్ల ఉంటాయి దేవాలయాలు. 66 ఒక దగ్గర వేసి విశిష్టమైన రోజు చెక్ నడుస్తుందా, నడుస్తుందా మంగళవారం. బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ వ్యాక్సినేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. మరియు రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలన్నారు. దీనిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆకాష్, ల్యాబ్ టెక్నీషియన్ గణేష్, ఏఎన్ఎం మీరా, ఫార్మసిస్ట్ శ్రీనివాస్, సూపర్వైజర్ పోచమ్మ, శోభరాణి, రాజలక్ష్మి, అనసూయ పాల్గొన్నారు.
తీసుకో మాస్క్ కట్టుకొని అర్థమైందా? సార్ కొంచెం వీడియో అమ్మ కూర్చో. ఎవరు చేస్తున్నారు ఆన్లైన్ అంటే ఎవరు చేస్తున్నారు? ఆశలే చేస్తున్నాను. ఆశలు మీరు చేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీ చేయండి. పంచాయతీ సెక్రటరీలకు అందరికీ చెప్పి మీరు వాళ్ళు కలెక్టర్ ఒక మాట చెప్తే మీరు ఒక మాట చెప్తారండి. మనకు మొబిలైజేషన్ చేయటము, రిజిస్ట్రేషన్ చేయటము, డేటా ఎంట్రీ చేయటం వాళ్ళ పని. మీరు మీ ఎంపీఓ తోటి ఎంఆర్ఓ తోటి మాట్లాడుకోవాలి. అమ్మా ఈరోజు అన్ని వెంటనే అయిపోవాలి, పెండింగ్ ఏముండదు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఆర్టీసీ బస్టాండ్లో మాస్క్ లేకుండా వస్తే ₹1000 ఫైన్, బస్సులో నో ఎంట్రీ అన్నారు డిఎం సాయన్న. కరోనా కొత్త వేరియంట్ వస్తున్నాయని మాస్క్ లేకుంటే అందరికీ నష్టమే అన్నారు డిఎం. మాస్క్పై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జైపాల్ రెడ్డి, సిఐ రామకృష్ణారెడ్డి, పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. సరిగ్గా పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి. తీయద్దు, మధ్యలో తీయద్దు మాస్క్. వైరస్ మరి తీవ్రత 3వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో వచ్చే ప్రమాదం ఉన్నందున బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో గౌరవనీయులు డిఎస్పీ గారు, పోలీస్ సిఐ గారు కూడా పాల్గొని ప్రయాణికులకు అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరూ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, మాస్క్ లేని ఎడల బస్సు లోపలికి ఎక్కడికి అనుమతి లేదని, అలాగే మాస్క్ లేకుండా ఎవరైనా బస్టాండ్ ఆవరణలో కనిపిస్తే ₹1000 జరిమానా విధించబడిందని చెప్పి ప్రయాణికులకు మరి మాస్క్ మీద, అలాగే కరోనాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుని జోరు మీదున్న టీమిండియా సౌత్ ఆఫ్రికా టూర్కు బయలుదేరుతుంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆలస్యంగా ప్రారంభం కానున్న టూర్లో ఇరు జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా జట్టును ప్రకటించనుంది. కివీస్తో సిరీస్ ఆడిన టీమిండియా జట్టునే దాదాపు కొనసాగించనుంది. అయితే ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రహానేకు మరో అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి. గాయంతో బాధపడుతున్న శుభ్మన్ గిల్ పరిస్థితిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా టెస్టు జట్టును ఎంపిక చేశాడు. 15 మందితో కూడిన జట్టులో 11 మందిని తుది జట్టుగా ఎంపిక చేసి మిగతా 4 రిజర్వ్గా ఎంపిక చేశాడు. జట్టు విషయానికి వస్తే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. ఇక 1 డౌన్లో చతేశ్వర్ పూజారా, 4వ స్థానంలో కోహ్లీ, 5వ స్థానంలో రహానేకు బదులు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు అవకాశం ఇచ్చిన చోప్రా ఆల్రౌండర్లుగా జడేజా, అశ్విన్లకు చోటు కల్పించాడు. ఇక పేసర్లుగా బుమ్రా, షమి, సిరాజ్లను ఎంపిక చేశాడు. మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్లను రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేశారు. ఇక ఈ జాబితాలో అజింక్య రహానే, గిల్లకు చోటు దక్కలేదు. దర్శక ధీరుడు రాజమౌళి చిత్రం అంటేనే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే ఆ సినిమాకు అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఉంటాయి. వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న RRRపై సినిమాకు బడ్జెట్కు మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనవరి 7, 2022న వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతుందని టాలీవుడ్ గట్టిగా నమ్ముకుంటోంది. ఈ నెల 9న ట్రైలర్ రాబోతోంది. ఈ ట్రైలర్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్ర బృందం. ఈ సినిమా విడుదల కూడా కని విని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒక్క అమెరికాలోని 1000కి పైగా మల్టీప్లెక్స్లు బ్లాక్ చేశారని సమాచారం. అగ్రరాజ్యంలో ఓ భారతీయ సినిమా ఈ స్థాయిలో ఎప్పుడూ విడుదల కాలేదని, ఆ రకంగా RRR చిత్రం రికార్డ్ క్రియేట్ చేయబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అభిమానుల జోష్ నింపడానికి సోమవారం అనగా డిసెంబర్ 6 2 సర్ప్రైజ్లు అందించింది చిత్ర బృందం. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేసింది. ఇద్దరు హీరోలు చాలా పవర్ఫుల్ లుక్లో కనిపించి అభిమానులు, సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ సినిమా సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది.
ఏషియన్ మార్కెట్లు కోలుకోవడంతో దేశీయ మార్కెట్ సైతం లాభాల బాట పట్టాయి. ఇటు సెన్సెక్స్ అటు నిఫ్టీలో బ్లూ చిప్ కంపెనీల పేర్ల ధరలు పెరగడంతో మార్కెట్లో ఆశాజనక వాతావరణం నెలకొంది. మరోవైపు ఆర్బీఐ ధృవ విధాన కమిటీ సమావేశం సైతం మార్కెట్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే వార్తల నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలు పొందుతున్నాయి. మంగళవారం ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 57,125 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు పొందుతూ పోయింది. ఉదయం 10 గంటల సమయంలో 541 పాయింట్లు లాభపడి 57,288 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 17,068 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీతో సమావేశం. దొంగే దొంగే అని అరిచినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం. భద్రాచలం సీతారామచంద్ర స్వామికి మంత్రి కొడాలి నాని కానుక 13 లక్షల రూపాయలు విలువ చేసే కిరీటం సమర్పణ. రహానే గిల్కు షాక్, ఆకాష్ చోప్రా ప్రైవేట్ జట్లో దక్కని చోటు. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 57,125 పాయింట్లతో ప్రారంభం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.